హలో గైస్! ఇవాళ మన పేజ్‌లో అయితే సక్షన్ అంటే ఏంటి అనేదైతే చూసేద్దాం. సో, మెడికల్ టర్మ్‌లో సక్షన్ అనైతే అంటారనమాట. సో, ఇది ఎవరెవరికి చేస్తారు అంటే మాక్సిమం బెడ్ రిడెన్ పేషెంట్స్ అయితే ఉంటారనమాట. కోమాలో ఉన్న పేషెంట్స్ కానీ, బెడ్ రిడెన్ అన్‌కాన్షియస్ పేషెంట్స్ కానీ, అంటే ఎలా అంటే సో, తనంతట తాను మన బాడీలో ఫ్లూయిడ్స్ అయితే ఫార్మ్ అవుతాయి కదా! సపోజ్ స్పుటమ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో, ఇప్పుడు స్పుటమ్ అనుకోండి, బాగున్న మనిషి అయితే లైక్ ఊసేస్తాడన్నమాట. ఉమ్మేస్తాడన్నమాట బయటకి. సో, అలా కాకుండా ఒకవేళ అన్‌కాన్షియస్‌లో ఉండి బెడ్ రిడెన్ పేషెంట్ అయ్యున్నాడనుకోండి, సపోజ్ ఐసీయూలో ఉన్నాడు. సో, లోపల నుండి ఫ్లూయిడ్స్ అంతా ఎలా లాగేస్తారు అనే దాన్ని సక్షన్ అయితే అంటారన్నమాట. సో, ఈ సక్షన్‌ని ఎలా చేస్తారు అంటే యాక్చువల్‌గా ఈ గొంతు దగ్గరైతే ఒక చిన్న పైప్ పెడతారన్నమాట. సో, చిన్న గొంతు దగ్గర ఒక కట్టు ఓపెన్ చేసి అక్కడ ఒక పైప్ అయితే పెడతారన్నమాట. దాన్ని ఎన్‌జీ ట్యూబ్ అంటారు. సో, ఈ ఎన్‌జీ ట్యూబ్ అనేది ఎలా ఉపయోగపడుతుందంటే 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటేంటంటే లోపలికి ఎలా అంటే లోపల ఆహ్, సపోజ్ బెడ్ మీదే ఉన్నారు. 1 మంత్ బెడ్ మీదే ఉన్నారు. 1 వీక్ బెడ్ మీదే ఉన్నారంటే తనంతట తాను గాలి పీల్చుకొని వదలలేడు కదా! సో, అప్పుడేమవుతుందంటే ఎయిర్‌వే ఏంటంటే అబ్‌స్ట్రక్ట్ అవుతుందనమాట. సో, ఎయిర్‌వే అనేది బ్లాక్ అవుతుంది. ఎందుకంటే ఒకవేళ ఈ ఫ్లూయిడ్స్ కావచ్చు అండ్ వన్ మోర్ థింగ్ లోపల ఏమైనా బ్లడ్ క్లాట్స్ ఉన్నా అండ్ వన్ మోర్ థింగ్ లోపల ఏమైనా సెప్సిస్ ఫార్మ్ అయినా కూడా సో, మాక్సిమం లంగ్స్‌లో అనుకోండి, లంగ్స్‌లో అయితే ఈ స్పుటమ్ లైక్ స్ట్రక్చర్ అయితే ఉంటుంది కదా! స్పుటమ్ లైక్ మెటీరియల్ అయితే ఉంటుంది కదా! సో, అది బూజుగా ఏంటంటే ఊపిరితిత్తులు మొత్తం అల్లుకుపోయి ఉంటదనమాట. సో, దాన్ని బయటకు తీయడాన్నే సక్షన్ అనైతే అంటామనమాట. సో, ఈ సక్షన్ ఎక్కడ చేస్తారంటే పర్టిక్యులర్‌గా హాస్పిటల్స్‌లోనే వీలవుతుందన్నమాట. ఇవి మామూలుగా హోమ్స్‌లలో చేసుకోవడానికి అస్సలు వీలవ్వదు. ఎందుకంటే దీనికి ఒక ఫస్టు ప్రొసీజర్ అయితే ఉంటుంది. ఎన్‌జీ సెక్షన్ అయితే ఉంటుందనమాట. సో, గొంతు దగ్గర ఒక పైప్ పెట్టి, ఆ పైప్‌లో ఉండి ఇంకో పైప్‌ని లోపలికి పోనిస్తారనమాట. డైరెక్ట్‌గా ఊపిరితిత్తుల్లోకి పంపించి, ఊపిరితిత్తులో ఉన్నదాన్నంతా బయటకి లాగేస్తారనమాట. దాన్ని ఎండోట్రాకియల్ సక్షన్ అయితే అంటామనమాట. ఇక్కడ ఒక ట్యూబ్ అయితే పెడతారు గదా! దాన్ని ఎండోట్రాకియల్ ట్యూబ్ అనైతే అంటారనమాట. సో, ఒకవేళ ఇలా లేదు ఆహ్, ఐ మీన్ ఓకే. లంగ్స్ నుండి తీసేస్తారు. ఇంకా ముక్కులో, నోట్లో వాళ్ళు కీప్ ఆన్ బెడ్ రిడన్‌లోనే ఉన్నారనుకోండి. సో, ఈ ముక్కులో ఈ దాన్నేమంటారు? ఈ డస్ట్ పార్టికల్స్ అవంతా నిండిపోతాయి కదా! నోట్లో కీప్ ఆన్ బ్రష్ చేయకుండా ఉంటే లైక్ నిండిపోతాయి కదా! అప్పుడేం చేస్తారంటే ఇంకో ట్యూబ్ తీసుకొనేసి ముక్కులోకి పెడతారనమాట. సో, ఆ ట్యూబ్‌కి యాక్చువల్‌గా ఇంకొక వైర్ కనెక్షన్ అయితే ఉంటుందన్నమాట. ఆ వైర్ కనెక్షన్ ఏంటంటారంటే డైరెక్ట్‌గా ఒక వాల్ అయితే ఉంటుందన్నమాట హాస్పిటల్‌లో.